వేణుగోపాలరావు గారు, అదేవిధంగా టీజీఐఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా మరో కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి గారు, మరో చైర్పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారు, తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మిత్రులు సోదరుడు పరమేశ్వర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు, మా మిత్రుడు అత్యంత సన్నిహితుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ కార్మికులు, ప్రాణ సమానులైన ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. వాస్తవంగా గర్భంతో ఉన్న మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంతో చురుకుగా జన్మనిస్తారు. వాళ్ళని ఆదుకోవాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుండి అంచెలంచెలుగా ఈ సంస్థ ఎదుగుతూ ఈరోజు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించి ఈ నూతన బాలామృత ఉత్పత్తి కేంద్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు చుట్టుపక్కల ఇంకా 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. దీనికోసం నిరంతరం కష్టపడుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్ అదేవిధంగా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మా ఆడపడుచలు సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వము శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, ఈ తరంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు ఈ శాఖకు మంత్రి సీతక్క గారు, అందరూ మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా మహిళల్ని వంట ఇంట్లో వంట చేసే వాళ్ళుగానే కాకుండా పరిపాలనలో కూడా తమ నైపుణ్యాన్ని తమ యొక్క చతురతను ప్రదర్శించి సమాజ నిర్మాణంలో రాణించగలుగుతారు అని చెప్పి వీళ్ళందరి ప్రస్థానం, వీళ్ళందరి ఆలోచన పరిపాలన విధానాన్ని చూసినప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత 2 రోజుల్లోనే 48 గంటల లోపే తెలంగాణ రాష్ట్రం నలుమూలలో ఉన్న దాదాపుగా 2 కోట్ల పైగా మహిళలకు